అంటే మనకి హాల్లోనే రెడ్ అండ్ వైట్ థీమ్ అని అనుకున్నాను మ్యామ్. అవును. ఓకే, బెడ్రూమ్ లో కూడా రెడ్ అండ్ వైట్ థీమ్. నిజమే. అది చూడడానికి తెలిసిపోతుంది. అవునవును. వాల్ పేపర్ రెడ్ అండ్ వైట్ ఉంది కదా, సో Okay. దానికి మ్యాచింగ్ గా రెడ్ లో ఆఫ్ వైట్ లోనే వేయాలి, వేయాలి, అంటే అవును. బాగా కనిపిస్తుంది అని. సో ఇది కూడా నేను రెడ్ అండ్ వైట్ థీమ్ లోనే చేసుకున్నాను. ఓ సూపర్ మ్యామ్. నిజంగా పిల్లో కవర్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ అంటే ఏదో మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే షోకేస్కి ఎలా పెడతారు నీట్గా, అలా అంత నీట్గా కనిపిస్తుంది. ఒక మంచి థీమ్ ఎంచుకొని రెడ్ అండ్ వైట్, అండ్ అక్కడ ఉన్న పిల్లోస్ కూడా రెడ్ అండ్ వైట్. అవునవును. అంటే రెగ్యులర్ గా అది అది అదే కాన్సెప్ట్ లో ఉంటుంది ఈ Okay. బెడ్రూమ్ కి. ఎస్పెషల్లీ వాల్ పేపర్ వేపించుకున్నాను కదా, Oh, yes, సో ఆఫ్ వైట్, రెడ్, మరూన్ దాంట్లోనే ఆ ఫ్యామిలీ Combination కలర్ లోనే వెళ్తుంది. Okay, okay. సో దానికి అలాగా సెట్ చేసుకున్నాను. వావ్ సూపర్ మ్యామ్. అండ్ మీ రెడ్ అండ్ వైట్ థీమ్ అయితే చాలా, అంటే ఆ కాంబినేషన్ చాలా క్యూట్ కనిపిస్తుంది, అండ్ చూడడానికి ఇంత బాగుంటుందని ఇప్పుడే చూస్తున్నా. సూపర్ ఫెస్టివ్ వైబ్స్ వచ్చేస్తుంది. ఫెస్టివ్ వైబ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి నిజంగానే. సూపర్ మ్యామ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే బెడ్రూమ్ లోనే కాకుండా ఇంకెక్కడ థీమ్ మనకి రెడ్ అండ్ వైట్ కనిపిస్తుంది? కొంచెం థీమ్ లో వెళ్తున్నానని కిచెన్ లో కూడా కనిపించాలి కదా, Okay. అంటే So, నార్మల్ కొంచెం చిన్నగా అంటే చిన్నగా, okay, light గా. నేను కిచెన్ లో కూడా ఒక అంటే థీమ్ ఒక చిన్న దాంట్లోనే ఎనహాన్స్ అయిపోతుంది. అంటే నేను మీరు ఇక్కడ చూస్తే యాజ్ ఇట్ ఈస్ నాది వైట్ కాన్సెప్ట్ కిచెన్, White సో concept కొంచెం ఆ రెడ్ ఫ్లవర్స్ పెట్టగానే ఆ కాన్సెప్ట్ ఎనహాన్స్ అయింది. అవును, అంటే అంతే, నేను అక్కడ రెడ్ ఫ్లవర్స్ పెట్టాను, కొంచెం అటు ఇటు రెడ్ పెట్టాను, okay, nice, సో nice. అది థీమ్ ఫుల్ఫిల్ అయ్యింది నిజంగా. అంతే అంతే, ఇంకేం లేదు. వావ్ సూపర్ మ్యామ్. అంటే చిన్న కిచెన్ ని చాలా మంది ఎక్కువగా థీమ్ తోని డెకరేట్ చేయాలని అనుకోరు. అంటే ఓకే నీట్ గా ఉందా లేదా అని చూసుకుంటారు, కానీ దాన్ని కూడా మీరు నీట్ గా డెకరేట్ చేశారంటే ఓకే, అంటే మీ డెడికేషన్ అంత ఉంది దాంతో. మొత్తం A to Z కనిపించేది చాలా అంటే బయటకు కనిపించేదే కాకుండా అందరికి మీకు సాటిస్ఫై అవ్వాలి, ఫుల్ఫిల్ అవ్వాలి అన్నట్టు. అది నాకు అది ఇంపార్టెంట్. నేను సాటిస్ఫై అవ్వాలి, నాకు నా ఇష్టం నా కోసం నేను చేసుకుంటాను. వావ్ సూపర్ మ్యామ్, చాలా బాగుంది.